నాకెప్పుడు మీ మీద ఒక చిన్న అపోహ ఏంటంటే, మీరెప్పుడు గూడా 'హను రాఘవపూడి' గారికే ద బెస్ట్ ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు గాబట్టి అని అనిపించేది. బట్ 'జెర్సీ' చూసిన తర్వాత ఆ అపోహ తొలగిపోయిందనమాట. ఓహ్! థ్యాంక్ యూ అండి. ఎందుకంటే 'కృష్ణ గాడి ప్రేమ' గాని లేదంటే ఆయన సినిమా 'సీతారామం' పట్టుపల్లి గాని చివరి ఇవన్నీ ఎప్పుడు చూసినా సీతారామం. ఎప్పుడు పాటలు విన్నా కూడా ఈయనకి అంటే ఈయన ఫేవరెట్ అంటే సుకుమార్‌కి 'డీఎస్‌పీ' సాంగ్ ఇచ్చినట్టు అలాగే మీరెప్పుడు 'హను రాఘవపూడి' గారికే బెస్ట్ ఇస్తారేమో అనుకునేవాడిని గానీ 'జెర్సీలో' ప్రతి పాట, ప్రతి ఎమోషన్ అవునండి. మెయిన్ 'జెర్సీలో' నాకు బాగా ఇష్టమైన మూమెంట్ ఏంటంటే వెన్ శ్రద్ధా శ్రీనాథ్ గెట్స్ ప్రెగ్నెంట్. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పేసి వచ్చే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ 'జెర్సీ' మూవీకి ఏ పాట ముందు లేదండి. అంటే పాటకి షూట్ చేయడం లేదు, జరగలేదు. ముందు అన్ని మాంటేజెస్ షూట్ చేసిన తర్వాత లాస్ట్‌లో మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్. ఓహో! సో, అలా మాంటేజ్ కట్ చేసుకొని వాటికి సాంగ్ పెట్టుకున్నారనమాట. బట్ షూట్ అంతా అయిపోయిన తర్వాత ఈ కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే రాసినప్పుడు దానికోసం మళ్ళీ ఒకరోజు షూట్ పెట్టి ఆ షాట్ తీశారనమాట. వై బికాజ్ ఇవన్నీ పాటలు లేనప్పుడు తీసిన మాంటేజెస్. సో దానికోసం మళ్ళీ తీశారు. మాకు ముందు ఇచ్చింది ఓన్లీ అదేంటో కానీ ఉన్న పాటుగా ఆ పాటల్లో ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ వరకు ముందు ట్యూన్ ఉండింది. అందుకే అలా అది కొంచెం అక్కడ లిప్ కూడా ఉంటుంది. సో బట్ తర్వాత జరిగినవన్నీ మాంటేజెస్. అండ్ గౌతమ్తో కూడా నాకు అంటే లైక్ మీరు అంటే ఎక్కువ హనుతో హిట్స్ ఉన్నాయి కాబట్టి అలా అంటారు. బట్ గౌతమ్ మళ్ళీ రావా కానీ 'జెర్సీ' కానీ అంటే కంప్లీట్ ఆల్బమ్ లైక్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఆల్బమ్స్ అనమాట అవి రెండు. 'జెర్సీ' ఆల్ టైమ్ ఫేవరెట్ అది అందరికీ కూడా. ఎందుకంటే అంటే ఆల్బమ్స్ అనేవి ఇన్స్టెంట్ హిట్స్ వేరుంటాయి. కొన్ని ఒక 30 ఏళ్ళైనా సరే 40 ఏళ్ళైనా సరే ఆ పాటలు వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ పాటలో భావం ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఎంత బాగుండి ఎంత పెప్పీగా ఉన్నా సరే ఆ టైం లైన్ వరకు అంటే ఒక పాట రిలీజ్ అయిన 2 నెలల్లో 3 నెలల్లో సంవత్సరం మహా అయితే. బట్ ఎప్పుడైతే ఆ లిరికల్ వాల్యూ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ లాంగివిటీ అనేది ఉంటుంది ఒక సాంగ్ కానీ లేదంటే మూవీ ఆల్బమ్ కానీ.